రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో తెలంగాణ ప్రజలకు ఈ వేసవిలో తాత్కాలిక ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాష్ట్ర ప్రజలకు ఎంతో ఊరట కలిగించనుంది. నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్రంలో వెదర్ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో 2 ద్రోణులతో పాటు 2 ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాము, దాదాపు గత వారం నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అడపాదడప వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. నిన్న కూడా చూసాము, హైదరాబాద్ వ్యాప్తంగా నిన్న క్లౌడీ వెదర్ అనేది కనిపించింది. మధ్యాహ్న సమయంలో కాస్త ఎండ తీవ్రత కనిపించినా కూడా మనకు ఉదయం అంతా కూడా మేఘావృతమైన వాతావరణం కనిపించింది. సాయంత్రం కూడా కాస్త క్లౌడీ వెదర్ కూడా కంటిన్యూ అయింది. కాకపోతే ఎక్కడ కూడా వర్షం అయితే పెద్దగా నమోదవ్వలేదు. ఇటు జిల్లాల్లో చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు పశ్చిమ జిల్లాల్లోనైతే ప్రజెంట్ నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఈ జిల్లాలకే అధికంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆ జిల్లాలకు సూచనలు ఇవ్వడం జరిగింది. నిన్న కూడా దాదాపు చూసుకున్నట్టయితే నారాయణపేటలో దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు సంగారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, దాంతోపాటు ఇటు పలు ప్రాంతాల్లో కూడా మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నిన్న నమోదైన సిచ్యువేషన్స్ కూడా చూసాము. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎండ తీవ్రతనైతే మనం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దాదాపు మే వచ్చిందంటే చాలు మనకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. రోహిణి కార్తె వచ్చిందంటే రోళ్లు పలిగే ఎండలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అంటారు. అలాంటిది రోహిణి కార్తె రాకముందే కూడా మనకు ఎండ తీవ్రత తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సాధారణ కంటే కూడా దాదాపు 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతూ ఉన్నాయి. మే అంటేనే దాదాపు 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు అనే చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి వెదర్ అంతా కూడా మనకు ఏప్రిల్లోనే కనిపించింది. మే మొదటి వారం నుంచి కూడా మనకు చాలా వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టుతూ వచ్చాయి. అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతూ దాదాపు మనకు 36 నుంచి 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాము. చాలా జిల్లాల్లో, ముఖ్యంగా మనకు ఉత్తర తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు కూడా ఇప్పటి వరకు నమోదయ్యాయి. ప్రస్తుతం అక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకు సాధారణ స్థాయిలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కసారి కూడా మనం జిల్లాలు చూసుకున్నట్టయితే కూడా చాలా వరకు, అంటే దాదాపు ఇటు ఆదిలాబాద్లో చూసుకున్నట్టయితే 39 నుంచి 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇటు నిజామాబాద్లో ఈ రోజు చూసుకున్నట్టయితే 39 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదవుతా ఉన్నాయి. దాంతోపాటు ఇటు ఖమ్మంలో చూసుకున్నా కూడా దాదాపు మనకు 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 36 నుంచి 35 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. అంటే చాలా వరకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. అంటే మనకు ముఖ్యంగా ఈ వర్షాలు కురుస్తున్న సమయంలో ఈ ఉష్ణోగ్రత అయితే తగ్గుముఖం పట్టాయి. ఈ మే అంతా కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. సో తిరిగి మళ్ళీ ఉష్ణోగ్రతలు జూన్ మొదటి వారంలో కాస్త కనిపించే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే మనకు సాధారణ స్థాయి కంటే కూడా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజుతో పాటు మరో 3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజుకి సంబంధించి అయితే కాస్త ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని జిల్లాలకు మాత్రం మనకు భారీ వర్ష సూచన చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తూర్పు జిల్లాలు, ఇటు పెద్దపల్లి కావచ్చు, అటు సైడ్ తూర్పు జిల్లాలు, దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే పశ్చిమ జిల్లాలు, ఈ జిల్లాలకైతే భారీ వర్షం సూచన చేసింది. ఒక్కసారి కూడా మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఈ జిల్లాలకు సంబంధించి ఈ రోజు అయితే కాస్త ఎఫెక్ట్ అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అక్కడక్కడ అంటే మోస్తారు నుంచి భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఈదురుగాలు, అంటే ఈ సమయంలో మేలో కురిసే వర్షాలన్నీ కూడా ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజుకు సంబంధించి కూడా దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో జిల్లాలకైతే హెచ్చరికలు
హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. అన్ని జిల్లాల్లో ఈ ఈదురుగాల ఎఫెక్ట్ అయితే ఈరోజు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ రోజు అంతా కూడా మనకు ఎండ తీవ్రతనైతే తగ్గే అవకాశం ఉంది. మేఘవృతమైన వాతావరణం కూడా కనిపించే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కాస్త మేఘవృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. దాదాపు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు అయితే దట్టంగా కమ్ముకొని అయితే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఇటు అధికారులకు కావచ్చు హెచ్చరికలన్నీ కూడా జారీ చేయడం జరిగింది. హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు ఎల్లో అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజుతో పాటు మరో 3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బంగాళాఖాతంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డా కూడా మనకు ఆవర్తనాలు దాంతోపాటు ద్రోణులు ఏర్పడతా ఉన్నాయి. ఈ ఆవర్తనాలు ద్రోణులు ఏర్పడితే ఋతుపవనాలు అయితే ఇంకా చురుగ్గా కదిలే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకైతే అదే ఫేవరబుల్ కండిషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 2 ద్రోణులతో పాటు 2 ఉపరితల ఆవర్తనాలు కూడా కొనసాగుతున్నాయి. దీంతో ఋతుపవనాలు అయితే చురుగ్గా కదులుతూ ఉన్నాయి. మరొక 3-4 రోజుల్లో కూడా కేరళకి తాకే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు ఎక్స్పెక్టేషన్స్ మే 27 తారీఖున కేరళకి ఋతుపవనాలు తాకే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. కాకపోతే అందుకు ముందుగానే 2-3 రోజులు అంటే దాదాపు 23-24 తేదీలోపే కేరళకి తాకే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. వన్స్ కేరళకి ఋతుపవనాలు తాకాయి అంటే కూడా తెలంగాణకు దాదాపు 3-4 రోజుల వ్యవధిలోనే తాకే అవకాశం ఉంది. ఒకవేళ 24 తారీఖు కేరళకి తాకితే దాదాపు 27-28 తారీఖు లోపే మనకు తెలంగాణకు కూడా తాకే అవకాశం ఉంది. సో ఎక్స్పెక్టేషన్స్ ప్రజెంట్ చూసుకుంటున్నట్టయితే కేరళ 27, తెలంగాణ మొదటి వారం అంటే జూన్ మొదటి వారంలో తాకే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కాకపోతే ఫేవరబుల్ కండిషన్స్ ఉండడం వల్ల కూడా ఇంకాస్త ముందుగానే తాకే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా ఋతుపవనాలు తురుగ్గా కదలడం దాంతోపాటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ ఆవర్తనాలు దోర్ల కారణంగానైతే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే అంతా కూడా మనకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి కూడా మే అంతా కూడా దాదాపు మనకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఈ రోజు అయితే భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేశారు. మరో 3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రావంతి.